హాయ్, నేను విద్యను. సేవ్ మనీ సేవ్ ఫ్యామిలీ అంటూ ఈ విషయాలన్నీ రాస్తున్నప్పుడు చెబుతున్నప్పుడు నేను అనుకున్నాను, అసలు డబ్బు విషయంలో నాకేం అనుభవం ఉంది వీళ్ళందరికీ చెప్పడానికి అని. గాంధీ గారు అన్నారంట, ఏదైనా అవతలి వారికి చెప్పే ముందు నీకు ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుండాలి, లేదా దాని గురించి నేర్చుకొని అయినా అవతల వారికి చెప్పాలి అని. మీలో చాలామందికి కూడా ఇలాగే అనిపించి ఉంటుంది, డబ్బు గురించి నీకేం తెలుసు మాకు చెప్పడానికి అని. ఇదే డౌట్ నా మనసు నన్ను అడిగింది. దీనికి సమాధానం నా బుర్ర ఇలా చెప్పింది. చిన్నప్పటి నుంచి నేను డబ్బు లేకుండా బీదరికంలో పెరిగాను. అప్పట్లో డబ్బు లేవు, అప్పులు లేవు. ఉన్న దాంట్లో సర్దుకొని ఉండేవాళ్ళం. చిన్నప్పుడు చిన్న చిన్న ఆశలు ఉండేవి, అవి డబ్బు లేనందువల్ల తీరలేదు. అప్పట్లో బాగా బాధ అనిపించేది నాకు, డబ్బు లేనందుకు నేనేమీ కొనుక్కోలేకపోతున్నాను అని. కనీసం నాకు నచ్చిన స్కూల్ బ్యాగ్ కూడా తీసుకోలేకపోయేదాన్ని. బాగా కోపం వచ్చేది. స్కూల్ అయింది, కాలేజీ అయింది, పెళ్ళి కూడా అయిపోయింది. నా కర్మ ఏంటో కానీ చిన్నప్పుడు డబ్బు లేదు, అప్పు లేదు. ఇప్పుడు డబ్బు లేదు, అప్పులున్నాయి లక్షల కొద్దీ. అప్పుడు చిన్నగా ఉన్నాను, కాస్త కోపం వచ్చేది, అది ఏడుపుగా మారిపోయేది. కాసేపు అవ్వగానే మర్చిపోయేదాన్ని. కానీ ఇప్పుడు పెద్దయ్యా కదా, ఇప్పుడు బాగా ఎక్కువ కోపంగా ఉంది, డబ్బు లేనందుకు, ఉన్న డబ్బు మొత్తం అప్పులకెళ్తున్నందుకు. అప్పుడేమో కోపం వచ్చి ఏడుపుగా మారేది, ఇప్పుడు కూడా డబ్బు మీద కోపం వచ్చి ఆ కోపం కాస్త ఒక మంచి ఆలోచనగా మారింది. నేను ఈ ఛానల్ పెట్టడానికి కారణమైంది. అందరూ అంటుంటారుగా, మనం చెప్పే మాటలు విని 1000లో ఒక్కరు మారినా చాలు అని. నేను మాత్రం అస్సలు అలా అనను. 1000 మంది ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా 1000 మంది కూడా మారాల్సిందే. ఎందుకంటే డబ్బు అంత ముఖ్యం మనకి. డబ్బు లేకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేం మనం. పేదరికాన్ని చూశాను, అప్పులు చూశాను. డబ్బు ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో జీవితం చూశా. నాకు ఇంతకన్నా అర్హత ఇంకేం కావాలి డబ్బు గురించి మీ అందరికీ చెప్పడానికి? మీరు ఆర్థికంగా బాగుపడాలని, మీ కుటుంబం అప్పులతో కాకుండా ఆస్తులతో బతకాలని కోరుకుంటూ ఈ వీడియోస్ చేస్తున్నా. నాతో డబ్బు లేదు అని బాధపడిన సందర్భం నుంచి నాకు కావాల్సిన డబ్బును ఎలా సంపాదించుకోవాలి అనేదాకా వచ్చాను. డబ్బు సంపాదించే వాడికన్నా దాన్ని పోగొట్టుకున్న వాళ్ళకే దాని విలువ బాగా తెలుస్తుంది. సేవ్ మనీ సేవ్ ఫ్యామిలీ. అలా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.